నమస్తే అండి, మీరు చూస్తున్నది సికేఎస్ ఛానల్. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నాము. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి. దాని తర్వాత జెర్సీ ఆవులు, ఇంకోటి వచ్చేసి హెచ్ఎఫ్ దూడలు. మెయిన్ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు, హెచ్ఎఫ్ దూడలు ఇక్కడికి ఎక్కువ వస్తుంటాయి. కొద్ది మొత్తంలో ఎనుములు వస్తాయండి. ఎనుములు కానీ ఒక 20 వరకు వస్తాయి. అలాగే కుర్రలు అండి, ఎద్దులు కుర్రలు అవి ఒక కొద్దిగా వస్తాయి. ఇంకొకటి వచ్చేసి దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ ధరల విషయానికి వస్తే 2 లక్షల నుంచి 40,000 వరకు అయితే ఆవుల ధరలు అయితే ఉంటాయండి. మనకి మిల్క్ కెపాసిటీని బట్టి ధరలు అయితే ఉంటాయి. 40,000ది క్రాస్ బ్రీడు ఆ విధంగా అయితే ఉంటాయి. ఏదేమైనా మీరు ఆవులు టాప్ బ్రీడ్ కానీ మామూలుగా బ్రీడ్ తక్కువ ఆవులు కానీ కొనే ముందు ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకొని, మీకు తెలియకుండా ఏమన్నా తీసుకొచ్చి కొనుగోలు అయితే చేసుకొని, ఎందుకంటే సంతల్లో ఒకసారి కొనుగోలు చేసినాక ఏమైనా రిమార్క్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇది అడ్రస్ కానీ చింతామణి, చిక్బల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్ అండి. ప్రతి ఆదివారం సంత అయితే జరుగుతుంది. మరొకటండి, మీరు ఎవరికన్నా టెంపోలలో వేసే మ్యాట్లు కానీ, డైరీలో వేసే మ్యాట్లు కానీ, అలాగే హర్యానా గుజరాత్లో దొరికే పారలు కానీ, గంపలు కానీ ఇవన్నీ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. మన ఫోన్ నెంబర్ అవి అయితే ఉంటుంది, చూడొచ్చు. ఏనా ఎంతనా ఎంత చెప్పు? 1,65,000. ఎన్ని పళ్ళునా? కొత్తకడనా అంటే ఇంకా ఇప్పుడే పళ్ళు వేసిందా? లాస్ట్ ఎన్నో అయితే ఉండొచ్చు? రెండో అయితే. ఎన్ని రోజులు ఎన్ని వచ్చిన? 28. బాబు ఎంత చెప్పినారు? ఇది రెడ్ ఎంతనా? ఎంత చెప్పినా? 95. యాదవ్ వస్తుంది నా బ్రీడ్? ఇది బ్రీడ్ యాదవ్ సాయివాల్. 95,000. ఎన్ని పళ్ళు ఎన్నో అవుతానా? 2 పళ్ళు ఎన్నో అవుతా కనపడ్డాను. ఫస్ట్ లాక్టేషన్. ఇంకెన్ని రోజులు అయినా వచ్చినా? ఇంకో 20-25 నాళ్ళు ఉంటుందా? 20-25 రోజులు. 95. మిల్క్ ఎంత ఉండొచ్చున్నా ఇవి? మిల్క్ 5 ఉంటుందా? 15 లీటర్లు పిండుతుంది. 15 లీటర్లు దినానికి 15 లీటర్లు యావరేజ్ పెట్టుకోవచ్చు. మనం వేసే దానాన్ని బట్టి, ఫీడ్ని బట్టి ఒక 10-12 లీటర్లు అయితే గ్యారెంటీ. ఇది చూడండి, ట్రీట్ అయితే కొనుక్కున్నారు. ఇది ఖాళీ బస్కి 32 లక్షం. చలో वो देखेंगे. 132,000 అయితే కొనుగోలు అయితే అయిందండి. ఎంతనా ఒకటి? ఎట్లున్నాయినా రేటు? 1,50,000 నుంచి 2 లక్షలు. ఎన్నో ఈత? ఎన్ని? అంతా ఫస్ట్ ఈత. ఫస్ట్ ఈత 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి.
చూడొచ్చండి టాప్ సైజ్ అయితే హెవీ సైజులో అయితే ఉంది. ఏం ధర నా ఎంతనా ధర? 1,60,000 1,60,000 చెప్తున్నారా? ఎన్నో ఇతనా? థర్డ్ లాక్టేషన్. పాలు ఎన్ని ఉండొచ్చునా? 30 లీటర్లు పర్ డే. 1,60,000 అయితే చెప్తాను. ఇంకెన్ని రోజులు అయినా వచ్చినా? 15 దినాలు. 15 రోజుల్లో అయితే ఎంత? ఇది రెడ్ అండ్ వైట్. ఇదెంతనా? ఎట్లా? 1,40,000. ఎంత చెప్తున్నా ఇది ఆవు? 76. 76,000. చింతామణి సంతలో ఆవులు ఎలాంటి ఆవులు వస్తున్నాయని ఎంతనా? 1,40,000. ఎన్నో ఈతనా? ఫస్ట్ ఈత. పళ్ళు? 2 పళ్ళు. 1,40,000 2 పళ్ళతో ఉన్నది. చూడండి 1,40,000 ఫస్ట్. అది 145 బా. ఇంకా ఎన్ని రోజులు అయినొచ్చిన? ఇంకా 20 దినాలు అయినొచ్చా? పాలు ఎన్ని ఉంటాయి? పాలు ఇప్పటికి ఈ సూల్కి 9-10 ఇస్తుంది. 9-10. ఆ బ్రీడ్ ఉంది కదా. 15 లీటర్లు అనుకోండి పర్ డే. 15-16 లీటర్. 15-16. నా ఎంతనా బ్లాక్? 65 అన్న. ఎన్నో ఈతనా? కనపడ్డ ఫస్ట్ ఈతనా? పళ్ళు? ఇంకా పళ్ళు పెట్టింది. పళ్ళు వేసిందా? ఫస్ట్ ఈత 65,000. బ్లాక్ అయితే 65. ఇటువైపు అన్ని క్రాస్ బ్రీడ్ జెర్సీ ఆవులు. ఇవన్నీ జెర్సీ అయితే ఉన్నాయండి. ఆవు దూడ ఏం చెప్తున్నా? ఆవు దూడ అయితే ರಾತ್ರಿ ಕರಾಕೇತಣ 68 ಹೇಳ್ತೀನಿ. ರಾತ್ರಿ ಕರಾಕೇತ 68 ಹೇಳ್ತೀನಿ. ఒకటి 68. 68. 68,000. ನೈಟ್ ನೈಟ್ ಕರ నైట్ ಹೆಣ್ಣು ಕರ 68,000. ఎన్ని పళ్ళునా? 6 పళ్ళు. 6 పళ్ళతో. ఎన్నో ఈత? ఇది మూడోది. మూడో ఈత. లాస్ట్ టైం కావచ్చు. 1,00,000 ఇస్తుంది. 1,00,000. ఎన్ని రోజులు అయినా వచ్చిన? ఇది ఎంత చెప్తారా? ఇది 75 అన్న. 75. ఇది ఎన్నో ఈత? ఎన్ని పళ్ళు? ఇది మూడోది. మూడో ఈత. పళ్ళు? కడపళ్ళు. మొత్తం పళ్ళు వేసినాయి. కడపళ్ళు. 75. పాలు ఎన్ని? 10 లీటర్లు. 12. ఇది 12.
62 62,000 అయితే 60 ఎనుములు మొత్తానికి ఒక 20 వరకు అయితే వస్తుంది. ఇది ఎట్లన్నా ఎనుము ఎంతనా? 55. పాలు ఎన్ని ఉంటాయినా? 2 లీటర్లు వస్తాయి. 4 లీటర్ పైన పూటకి పూటకి 4 పైన వస్తాయి. 55. 55,000 అయితే చెప్తున్నారు. పూటకి 4 లీటర్ల పైన అయితే చెప్తున్నారు. ఖర్చండి ఎంతన్నా ఇది? ఆవు దూడ సరే, ఎనుము దూడ 95. దూడ యాదినా? పై దూడ. మిల్క్ ఎంత ఉంటుందినా? పాలు 9 లీటర్ రోజుకి 9 లీటర్లు. 95,000 అయితే చెప్తున్నారు. అది అవతలదేనా? 1,05,000. 1,05,000 ఇంకా ఈనలా? 15 రోజుల్లో ఇంతది. అది ఎంత ఉంటుంది పాలు? 5-10 పిండొచ్చు. రైట్ నా థ్యాంక్స్. ఎంతనా ఇవి జత ఎట్లా చెప్పినా? 85 చెప్తాను. 85 అయితే ఎంత సంవత్సరం దూడలు? ఏడాది. లాస్ట్ టైంలో వచ్చిన 85,000 అయితే చెప్తున్నారు. 85,000 అయితే ధర అయితే చెప్తున్నారు. ఇచ్చేత అంటే 40,000 చొప్పున ఈ సైజు అన్నీ 40,000 ఆ విధంగా అయితే ధరలు అయితే చెప్తున్నారు. కాకపోతే లాస్ట్కి 30, 35, 37 ఆ విధంగా అయితే ధరలు అయితే. ఎంత చెప్పినా? రెడ్ అండ్ వైట్ 45. ఎంత ఏజ్ ఎంత? ఏడాది. అవి ఆ 2 అవి ఎంత చెప్పారు? ఒకటి 55. ఈ మధ్యలో వచ్చేసి 48, ఇది వచ్చేసి 55 అయితే ధర అయితే చెప్తున్నారండి. ఇది 55. ఈ దూడలన్నీ అటువైపు అయితే అమ్మేది. ఇది కొని కట్టేసి ఉంటారు వీళ్ళంతా. కొన్న వాళ్ళు ఇక్కడ ఉంటే మనకి వాటి రేట్లు, కరెక్ట్ రేట్లు అయితే తెలుస్తుంటాయి. మామూలుగా కొని కట్టేసి ఒక్కొక్కరు 10-20 దూడలు అయితే కొనుక్కుంటారు. కాబట్టి ఇక్కడ దూడలు కానీ 10,000 నుంచి దాదాపు 40,000-50,000 వరకు అయితే ధరలు అయితే ఉంటాయండి. పడ్డలు ఉంటాయి, దూడలు. ఇవన్నీ కొని ఇట్లా ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ట్రాన్స్పోర్ట్ అయితే పోతుంది. ఇక్కడ కొన్నట్టు గేట్ రసీదు కానీ ఇస్తారండి.
చింతామణి సంతలో మీకు ఆవులు తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి పని, అలాగే డాక్టర్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఇక్కడ చేయించుకోవచ్చు. డాక్టర్ సర్టిఫికేట్ కానీ చింతామణి సంతలో కొన్నట్టు రసీదులు ఇస్తారు. మీరు ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళే విధంగా అయితే ఉంటుంది. చిన్నవి కుర్రోళ్ళు అయితే ఉన్నాయండి. ఎంత జత ఎంతనా ఇవి జత కుర్రాలు? 28 జత 28,000 అయితే చెప్తారా ఈ కుర్రాలు. 28,000 జోడి. ఎక్కువ మొత్తంలో సన్న సైజు కుర్రోళ్ళు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఏం చెప్తారా ఏనా? ఎంత చెప్తారు? మరి ఇవి ఆవులా? ఇవి నాటి ఆవులా? ఎంత చెప్తున్నా ఆవులు? ఇవి పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయి.